అందరికీ శుభోదయం. శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి పల్లీల చట్నీ ఇలా చేసుకుందామండి. ముందు ఫస్ట్గా పల్లీలు 100 గ్రాముల పల్లీలు వేయించుకుని తీసుకుందామండి. చూడండి, ఇలా వేగిన తర్వాత మాడిపోని అవ్వకూడదండి. ఇందులోనే మాడిపోకుండా ఇలాగే మరీ ఎక్కువ వేపుకోకర్లేదు, మరి మాడిపోనకూడదు. ఇలా పొట్టుడిలాగా వేయించుకుని మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అవి తర్వాత ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇలాగా 2 స్పూన్లు మినపగుళ్ళు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలాగా దోరగా వేగాయి కదా. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇంకా పచ్చిగా ఉండకుండా ఇలాగే వేసుకుని మాడిపోకుండా మనం ఏం చేయాలంటే తీసుకుని మిక్సీ జార్లోని వేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు అదే పేనంలో మనం మళ్ళీ ఈ పల్లీలు పొట్టు తీయక్కర్లేదు. పొట్టు తింటే చాలా మంచిదంటండి. మామూలుగా అయితే మనం పొట్టు తినం కదా, ఇలా చట్నీలో అయితే కలిసిపోద్ది. ఇలా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని కారం వేసేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుందాము. కొంచెం చింతపండు, కొద్దిగా బెల్లము వేసుకుని ఇలాగా 1 నిమిషం ఉడికిన తర్వాత మనం కట్టేసుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత మనం కట్టేసుకుందామండి. చూడండి, ఉడికే కదా. చట్నీ చాలా సూపర్ ఉంటుందండి ఇలా వేసుకుంటే. చూద్దరు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూద్దరు కానీ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చట్నీ నేను చూపిస్తాను. ఇందులో చూడండి, ఇవి ముందు మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా ఒక బౌల్లో తీసుకుందామండి. మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర ఇలాగా మిక్సీ పట్టానండి. పౌడరు దాంట్లో తీసుకుందాం. చట్నీ ఆడుకున్న తర్వాత మనం అందులో చల్లుకుందామండి. చూడండి, విడిగా 7 శనగపప్పు, చింతపండు, బెల్లం చట్నీ ఆడుకుందామండి. ఈ చల్లారండి వాడి చూపిస్తానండి. ఇది చూడండి, చట్నీ ఈ విధంగా రెడీ అయిందండి. కారం ఇంకా కొంచెం కావాలనుకుంటే కారం వేసుకోవచ్చండి. చూడండి, ఇది బాక్స్లో తీసుకుంటున్నాను. ఏమంటే మిగిలిన జరే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది కదా, అంచేత అందరూ ఎందుకు తీసుకునే బదులు ఇలాగా తీసుకున్నానండి. చూడండి, చాలా సూపర్ ఉంటుంది చట్నీ అయితే. ఇప్పుడు మనం ఈ పౌడర్ ఉంది కదా వేసేసుకుందాం. ఈ పౌడర్ వేసేసుకుని కలుపుకుంటే మధ్య మధ్యన మాకు కమ్మగా తగులుతుందండి. చూడండి, వేసేసాను. కలుపుకుందామండి. కలుపుకొని మనం కలిపిస్తుంటే సరిపోతుంది.